యుద్ధం ఎలా వస్తుంది నీకు 2 ఏళ్ల ముందే తెలుసు అంటే నాకేం తెలుసు, నేను వింటానండి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుకుంటా. బేసిక్ అది చాలామంది లీమన్ బ్రదర్స్ తాలూకు ఎకనామిక్ కొలాప్స్ ఉంది అని, ఫినాన్షియల్ కొలాప్స్ ఉంది అనేది చాలా ముందు నుంచి చెప్పేవాడు. అలాగే ఈ పరిస్థితులు మన దేశంలో యుద్ధం రాబోతుంది అనటానికి ముఖ్యంగా చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బయటికి రాదే, మీరు చదవాలి. ఫస్ట్ నేను ఇంటర్నెట్లో చదివాను అని. అంటే ఎందుకు ఉంటుందంటే మేబీ సమ్మన్ వాంటెడ్ డిక్లేర్, కొంత ఇంటెలిజెన్స్ టిప్ హౌస్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు యుద్ధం రాబోతుందని చెప్పి. అందుకే చాలామందికి తెలిసింది. ఒకసారి మీరు ఎక్కువ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి చదివితే చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ టైమ్స్లో ఎఫ్టీ అని ఉంటుంది, ఫినాన్షియల్ టైమ్స్ చదవండి, దాంట్లో ఏదో ఒక దాంట్లో అలా గార్డియన్ అని ఒక ఇంగ్లీష్ మన ఇంగ్లాండ్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఫ్యూచర్ సినారియోస్ కొంతమంది ఊహిస్తారు. ఈ పర్టికులర్ కండిషన్స్ జరగటం వల్ల ఇండియాకి ఎలక్షన్ల ముందు యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇట్ వాస్ ఎ ప్రిడిక్షన్. ఇది నా ప్రిడిక్షన్ కాదు, ఇది సమ్ పొలిటికల్ అబ్జర్వర్స్ తాలూకు ప్రిడిక్షన్. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాను, అంతేగాని నేను వాళ్ళు మాట్లాడుకుంటే విన్ని కాదు, ఇలా చెవులు చెప్పుకుని వింద కాదు.